మండలంలో అయితే రైతులకి మన వెస్టేజ్ వారి అగ్రి ప్రోడక్ట్ అగ్రి గ్రామల్స్ వరకు వాడారు వీళ్ళు. వేరే పొలానికి ఈ పొలానికి చాలా తేడా ఉందని చెప్తున్నారు. రైతు మాటలను మనం తెలుసుకున్నాం. పొలానికి నేను 15 ఎకరాలు పెట్టేసాను. దానికి గాను 12 ఎకరాల్లో వేయలేదు, 3 ఎకరాలు మాత్రమే శాంపిల్ వాడదామని చూశాను. ట్రావెల్స్ వాడాను. ఈ 3 ఎకరాలు పెంపలంగా కొమ్మ పెరగడం కానీ ఆ పత్తి 10 రోజుల క్రితం వేసిన దానికాడికి ఇది వెనకేసినా సరే ఈ పెంపుదల ఆ పెంపుదల నేను వస్తానే ఉన్నాయి. ఇంకోసారి ఆ మందులు వాడితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొక్కలు అయితే పర్వాలేదా, బాగా వస్తున్నాయా గ్రోత్ గా? బాగా వస్తున్నాయి. మొక్క కొమ్మ కానీ ఎదుగుదల కానీ కాండం కానీ చాలా బాగుందండి. దాని 10 రోజులు ముందు వేసిన దానికంటే ఇది కూడా అదే విధంగా, అంటే ముందుగా 20 రోజులు తేడా ఉంటుంది. దానికి 20 రోజులు చూడండి, రైతుగా చెప్తున్నారు 20 రోజులు తేడా ఉంది. దానికి దీనికి ఒకేలా ఉన్నాయి మేడం. పూత కొమ్మ కాయ అంత రావడం కూడా చాలా బాగుంది. అదే 3 ఎకరాలు మాత్రమే వాడి చూశాను. ఈ సంవత్సరం వాడి చూస్తే ముందు నాటి మొత్తం వాడచ్చు చెప్పేసి 12 ఎకరాలు రిజల్ట్ తగ్గింది. ఈ 3 ఎకరాలు రిజల్ట్ బాగుందండి. సో ఈ పొలానికి ఆ పొలానికి ఎన్ని రోజులు గ్యాప్ వేసారమ్మా? 20 రోజులు గ్యాప్ అండి. ఇప్పుడు పొలం అది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందా? ఇదే మెత్తదనంగా ఉందండి. ఇది గ్రానువల్స్ వాడిన పొలం బాగా గ్రానువల్స్ వాడిన పొలమే మెత్తదనంగా ఉంది. ఓ సూపర్, థ్యాంక్ యూ. సో అందరూ గమనించండి సార్, ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ. వెస్టీజీ హ్యూమిక్ గ్రానువల్స్ వాడిన పొలం ఏదైతే ఉందో 20 రోజులు లేట్ వేసినప్పటికి కూడా ఈ పత్తి చేను అనేది ముందు వేసిన పొలం కంటే కూడా బాగా మెరిట్ గా మంచి గ్రోత్ గా రావడం జరిగింది. ఈ యొక్క పొలం రిజల్ట్ చూసి మేడం గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ నా పొలంకి స్టార్టింగ్ నుంచి మొత్తానికి వాడదామని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా మనకి ఈ యొక్క పత్తికి సంబంధించిన పైన స్ప్రేయింగ్స్ కూడా త్రూ వెస్టీజీ ప్రొడక్ట్స్ వాడాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. మేడం గారు వాడతామని చెప్పేసి మనతో అనడం జరిగింది. సో లీడర్స్ అందరూ గమనించండి, ఈ యొక్క ప్రొడక్ట్స్ అందరికి అందించాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ అండ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.